క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము ఉదయకాలమున ప్రార్థనతో దినమును ప్రారంభిస్తాము. పగలంతా పనులు చేసుకుంటాం. రాత్రి పడుకునే ముందు దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా దినాన్ని ముగిస్తాం. ఎంతమంది అయితే ప్రార్థనతో దినమును ప్రారంభిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వారు చూస్తున్నారు కూడా. వారందరూ ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ దినమును ముగిచేస్తారు. నాకు తెలిసి ఈ దినము మీరు కూడా ఉదయకాలమున ప్రార్థనతో ప్రారంభించి ఉంటారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కనుక ఈ రాత్రి మనం ప్రార్థనతో ముగించుదాం. ఒక్క మాట నన్ను చెప్పనియండి. ప్రార్థనతో సాధించలేనిదంటూ ఏదీ లేదు భూమి మీద. ప్రార్థన పరలోక గవినికి తాళపు చెవి వంటిదంట. కనుక మనం ప్రార్థన చేస్తే ఈ లోకములో మనం పొందలేనిది సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ప్రార్థన ఎక్కువగా చేసేవారు దేనికి ఎక్కువగా భయపడరు. ప్రార్థన లేని వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కనుక ప్రార్థన అనేది ఒక కంచె లాంటిది. మనము యోబును జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు అరుణోదయమున లేచి ఆరాధించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు. సో అలాంటి యోబు ప్రార్థనకు దేవుడు అపవాదితో చెప్పిన మాట ఏమిటంటే, నా దాసుడైన యోబును చూచితివా, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవర్తనుడు అని చెప్పినప్పుడు సాతానుడు చెప్పే మాట ఏంటంటే, అతడు ఊరికేనే నీ అందు యథార్థత కలిగి ఉన్నాడా, అతని చుట్టూ కంచె వేశావు కదా అని సాతానుడు నిజం ఒప్పుకుంటాడు. ఆ కంచె ఏంటంటే ప్రార్థనా కంచె. 3 కంచెలు యోబు చుట్టూ ఉన్నాయి. ఒకటి యోబు చుట్టూ కంచె ఉంది, రెండవది యోబు కుటుంబము చుట్టూ కంచె ఉంది, మూడవదిగా యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె ఉంది. ఆ కంచె దాటి అపవాది లోపలికి ప్రవేశించలేడు. కనుక కంచె లేని జీవితాలలో అపవాది ప్రవేశించి అలజడులు రేపుతూ ఉంటాడు, భయాలకు గురి చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలముగా మనమైతే ప్రార్థన చేయకుండా దినమును ఆరంభించము, ప్రార్థనతో దినమును ముగించము. అలాంటి దైనందిన జీవితాలు మీరు పొందినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. యేసు ప్రభు మనకు చక్కటి మాదిరిగా ఉన్నాడు. ఎలాగంటే ఆయన దినమంతా సువార్త పరిచర్య చేసేవాడు, సామాజిక పరిచర్య చేసేవాడు. సువార్త పరిచర్య అంటే నశించిపోతున్న వాటికి పరలోక రాజ్యమును గురించిన వార్త. సామాజిక పరిచర్య అంటే ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చడము, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడము, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేయడం, ఇది సామాజిక పరిచర్య. కనుక ఇలా పరిచర్యలు చేసి నేను అరిచిపోయాను కదా అని యేసు ప్రభు నిద్రించినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు. ఒక్కచోట తాను పడవ మీద తలగడ మీద ఆయన నిద్రించిన చోట వ్రాయబడింది ఒక్కచోట. కానీ యేసు ప్రభు తాను జీవించిన 33.5 సంవత్సరాలలో నిద్రకు తక్కువ సమయం కేటాయించాడు, పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అంతేకాకుండా పగులంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. పగులంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఈరోజు రాత్రంతా మన ప్రార్థన చేస్తామో లేదో కానీ కనీసం పడుకునే ముందు ప్రార్థన చేయాలని చెయ్యని వారికి ఈ మాటలు తెలియచేస్తున్నాను. ప్రార్థన ద్వారా నీవు ఎన్నో సాధించగలవు. కనుక యేసుక్రీస్తు నామమున నేను మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏమిటి అంటే, నీవు ప్రార్థనలో గడుపుతున్నంత కాలము, నీవు ప్రార్థన చేస్తున్నంత వరకు అపవాదిని దరిదాపుకు కూడా రాడు అన్న సత్యాన్ని నీవు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన భక్తులను మనం చూస్తున్నాం. ప్రార్థన ప్రకృతిని ఆపింది. ప్రార్థన సముద్రపు అలజడులను, ప్రకృతిని ఆపిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులలో నీవు ఉన్నావో, ఎంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఎన్ని అప్పులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే ఏకైక మార్గము ప్రార్థనని మాత్రమే. ప్రార్థన వలన సమస్తము సాధ్యము. కనుక నేను మీ కొరకు ప్రార్థించాలని, ఇది కేవలం ప్రార్థన కొరకే చెప్పే మాటలు గనక మీ కొరకు ప్రార్థన చేస్తాను. నాతో మీరు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, పరిశుద్ధ గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతో ముగించబడింది.
మిమ్మును నమ్మిన బిడ్డలు ప్రార్థననే వేదికగా చేసుకొని ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప అద్భుత కార్యాలు చూస్తున్నారు. నాయనా, గొప్ప అద్భుత కార్యాలు వారు చూడటానికి బలమైన కారణము ప్రార్థన. ప్రార్థన లేనివారు భయపడతారు, కానీ ప్రార్థించేవారు ఎన్నటికీ భయపడరని మీరు సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యేసయ్య మాకు నేర్పించింది పగులంతా పనులు, పరిచర్యలు, రాత్రంతా ప్రార్థనలు. కనుక నాయన, ప్రార్థన జీవితము ఎప్పటికీ ఓటమి పాలు చెయ్యదు అని మీరు మాకు తెలియచేస్తున్నారు. ప్రార్థన లేనివారు ఓడిపోతూ ఉంటారేమో, కానీ ప్రార్థించేవారు మాత్రం ఎప్పటికీ ఓటమి అనేది చూడరు. ఒకవేళ ఓటమి అంచు వరకు వారు వెళ్ళినా అంతిమ విజయము వారిదే అని మీరు మాకు తెలియచేశారు. కనుక దయగల మా తండ్రి, ఎంతోమంది భక్తులు ప్రార్థనలు చేసి ప్రార్థనల ద్వారా గొప్ప ప్రతిఫలం పొందారు, పరిచర్యలు చేశారు, ప్రార్థనలు చేశారు. ఈరోజు మా ప్రియ బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి నాకిచ్చిన ఈ గొప్ప ప్రేరేపణను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంతానము లేకుండా ఉన్న భార్యాభర్తలను ఈ రాత్రి మీరు దర్శించుదురుగాక. తన ప్రియుని నిద్రించుచున్నగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నమాట. ప్రభువా, వారు ప్రార్థనతో నేను మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు వినకుండా నీవు పక్కకు వెళ్ళే దేవుడు కాదు గనక భార్యాభర్తలకు నాయన ఈ రాత్రి మీ దర్శనములు కలుగునుగాక. సంతానము కలగకుండా అపవాది వారిలో ఏదైనా లోటు పెట్టింటే యేసునామమున ఆ లోటు తొలగిపోయి వారికి సంతానాభివృద్ధి కలుగునుగాక. సహాయం చేయండి తండ్రి. అంత మాత్రమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి అప్పులను తీర్చే మార్గము దయచేయండి. అనారోగ్యాలతో, దీర్ఘకాలపు రోగాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. వైద్యులకు మంచి మనసు దయచేయండి. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ దినమంతా పనులలో, ప్రయాణాలలో మేమున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు మీరు సహాయం చేశారు మాతో ఉండి. అందును బట్టి వందనాలు. అయినా మాకు విపరీతమైన వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతూ ఉంటుండగా వర్షాల కారణం చేత లోతట్టు గ్రామాలు, ప్రాంత ప్రజలు నాయన ఎంతగానో అవస్థల పాలవుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం చేసేది కొంత అయితే మీ ప్రజలు చేసేది ఎంతో ఉంది. కనుక ఆ లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయం చేస్తున్న, జీవితనిస్తున్నటువంటి బిడ్డలను నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అంతేకాకుండా వారి కొరకు విస్తృతంగా చేస్తున్న ప్రార్థనలకు నాయన, మరి దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రార్థనలకు గొప్ప స్పందన మీరు ఇస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మేము తండ్రి మరి ఇతర దేశాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు ఈ సమయము వారికి పగటి సమయము, పగలు రాత్రి మీ సృష్టిలో భాగము గనకనైనా వారికి పగటి సమయము గనక వారు పగటి పూట ఉద్యోగాలకు వెళుతూ వస్తూ ఉంటారు. వారికి మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఈ రాత్రి నాయన మేము ఈ ప్రార్థనతో ఈ దినం ముగిస్తున్నాం. మేము నిద్రిస్తూ ఉంటుండగా మాకు మీ దర్శనములు, మీ కలలు కలుగును గాక. మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన ఈ రాత్రికి అంతయు నాయన మీ దర్శనాలతో మా జీవితం గడుపుటకు, మీ రాకడ ఆలస్యమైతే, మా పోకడ ఆలస్యమైతే మరల రేపటి దినము చూచుటకు మీరు అనుమతించండి. మీ చిత్తమైతే నేను మరి ఉదయకాలమున మేము ప్రార్థనతో, అనుదినము ప్రార్థనతో దినము ప్రారంభించడానికి సాయం చేయమని కోరుకుంటున్నాం. మీకే మహిమ చెల్లిస్తూ వివాహ వయసు వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారిని జ్ఞాపకం చేసుకోనండి. వ్యాపార ప్రయత్నం చేసేవారిని జ్ఞాపకం చేసుకోనండి. సేవ కొరకై తరఫీదు పొందుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. సేవలో ఉన్న మీ సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరతల కొరది, అక్కర కొరది వారి కోరికలు సిద్ధించి వారి ఆలోచన యావత్తు యేసునామమున సఫలమవునుగాక. ప్రార్థన చేస్తున్నాము. మీ దాసుడనైన నా ప్రార్థన నేటి వరకు మీరు ఎప్పుడూ ఎక్కడా త్రోసివేయలేదు తండ్రి. ఈరోజు చేసిన ప్రార్థనకు కూడా మీరు గొప్ప ప్రతిఫలం ఇస్తూ ఉన్నారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సమాధానము మనకును, మన బిడ్డలకును, మన పరిచర్యలో ఉన్నటువంటి వారందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you. May God bless you all. Good night.